సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. కానీ ఇక్కడ వరుస సినిమాలు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించే చాలామంది భయంకరమైన వ్యాధులతో బాధపడుతూనే ముఖానికి రంగు వేసుకొని ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇలా సమంత, రానా, వెంకటేష్, ముమ్మటి అంటూ చాలామంది పెద్ద పెద్ద స్టార్స్ ఈ లిస్ట్లో ఉన్నారు. అయితే ఒకప్పటి స్టార్ హీరోయిన్ సుహాస్ని కూడా ఒక భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు ఈ మధ్య తెలిసింది. అసలేంటా వ్యాధి? అందుకే సడన్గా సినిమాలు ఆపేసిందా? కెమెరామ్యాన్ అవుదామనుకొని స్టార్ హీరోయిన్గా ఎలా ఎదిగింది? కమల్ హాసన్కి సుహాస్నితో ఉన్న రిలేషన్ ఏంటి? చిరంజీవితో సుహాస్ని మధ్య నిజంగానే అఫైర్ నడిచిందా? సినిమాలను కూడా వదిలేసి డైరెక్టర్ మణిరత్నంని పెళ్లి చేసుకోవడానికి కారణం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సుహాస్ని చారు హాసన్ అలియాస్ సుహాస్ని. ఈమె 1961 ఆగస్టు 15న తమిళనాడులోని పరమకుడిలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తండ్రి చారు హాసన్, తల్లి కోమలం. ఈమెకి నందిని అనే అక్క, శుభశ్రీ అనే చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఈమె తాత అయిన డి శ్రీనివాసన్ చెన్నైలో క్రిమినల్ లాయర్గా ఉండగా తనకి 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు జన్మించారు. అందులో మొదటి అబ్బాయి చారు హాసన్ అయితే చివరి సంతానం కమల్ హాసన్. ఇక అలా చారు హాసన్కి కమల్ హాసన్కి 23 ఏళ్ల ఏజ్ గ్యాప్ ఉండడం గమనార్హం. ఇదిలా ఉంటే డి శ్రీనివాస్ గారు తనలాగే తన పెద్ద కొడుకుని కూడా లాయర్ని చేయాలని డిసైడ్ అయి చారు హాసన్కి ఇష్టం లేకపోయినా తన తండ్రి కోసం లాయర్ అయ్యాడు. అలా ఆ జాబ్ ద్వారా తనకి ఎటువంటి ప్రయోజనం కలగక ఆర్థికంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ సతమతం అవుతుండేవాడు. ఇక కమల్ హాసన్ పుట్టిన 7 ఏళ్లకే సుహాస్ని జన్మించగా అప్పటికే కమల్ హాసన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా మంచి గుర్తింపును పొందాడు. ఇక మరోవైపు తన తమ్ముడులాగే చారు హాసన్కి సినిమాలో నటించాలని ఉన్నా తన తండ్రి మాత్రం అందుకు ఒప్పుకునేవాడు కాదు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ తండ్రి తమ ఇంట్లో అమ్మాయిలు యాక్టింగ్ ఫీల్డ్లోకి వెళ్ళకూడదనే కండిషన్ పెట్టడంతో సుహాస్నికి చైల్డ్ ఆర్టిస్ట్గా ఛాన్సులు వచ్చినా అందులో నటించలేకపోయింది. ఇక మరోవైపు కమల్ హాసన్ 14 ఏళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ నుండి సినిమాలో హీరో అయ్యి చెన్నైలో తన పేరెంట్స్తో కలిసి అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక అలా వీరితో పాటే సుహాస్ని చదువుకునే వంకతో చెన్నైకి వెళ్ళి తన బాబాయ్ అయిన కమల్ హాసన్ ఇంట్లోనే ఉండేది. ఇదిలా ఉంటే సుహాస్ని తన స్కూలింగ్ని చెన్నైలోని క్వీన్ మేరీ స్కూల్లో చదివింది. ఇక చదువులో చురుగ్గా ఉన్న సుహాస్నికి బ్యాంక్ జాబ్ చేయాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. కానీ హాలిడేస్ ఉన్నప్పుడల్లా తన బాబాయ్ కమల్ హాసన్తో మూవీ షూటింగ్స్కి వెళ్ళడం, అక్కడ సినిమా ఆర్టిస్టులకు ఇచ్చే రెస్పెక్ట్, ట్రీట్మెంట్ని చూసి తనకి కూడా సినిమాలపై ఇంట్రెస్ట్ ఏర్పడినా ఇంట్లో వారు ఒప్పుకోరనే దృష్టితో తన ఇంట్రెస్ట్ని ఎవరికి చెప్పుకునేది కాదు. ఇక అలా ఎప్పుడైతే తన ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తయిందో ఆ తర్వాత తన ఇంట్లో వారు యాక్టింగ్ చేస్తానంటే ఒప్పుకోరు కాబట్టి సినిమాలో కెమెరా ఉమెన్ అవ్వాలనుకుంటున్నట్లు చెప్పగా అందుకు కూడా తన ఇంట్లో వారు ఒప్పుకోలేదు. కానీ సుహాస్ని తండ్రి మాత్రం తన కూతురు ఆశని అర్థం చేసుకొని తనలాగే తన కూతురు కూడా నచ్చని పని చేస్తూ బాధపడకూడదని సుహాస్ని ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. ఇక అలా తనని చెన్నైలోని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించాడు. ఈ క్రమంలోనే సుహాస్ని డైరెక్టర్ మహేందర్ని కలవడం, అలా అతనితో పెరిగిన మంచి స్నేహం కారణంగా 1979లో తను డైరెక్ట్ చేసిన ఊత్రి పూకల్ అనే మూవీలో సుహాస్నికి కెమెరా అసిస్టెంట్గా ఛాన్స్ ఇచ్చాడు. దీంతో సుహాస్ని తన 42 ఏళ్ల తండ్రి ఆశని నెరవేర్చాలని అదే మూవీలో డైరెక్టర్ని ఛాన్స్ కోసం అడగగా అందుకు అతను ఒప్పుకోవడంతో ఆ మూవీ రిలీజ్ అయి చారు హాసన్కి మంచి గుర్తింపు వచ్చింది. అలా మహేంద్రన్ సపోర్ట్తోనే సుహాస్ని కాళీ, జానీ అని 10 సినిమాల వరకు కెమెరా అసిస్టెంట్గా చేయగా సుహాస్నికి దాని ద్వారా అంతల పేరు కానీ డబ్బు కానీ రాకపోయేసరికి తన సినిమాలో యాక్ట్ చేయాలనుకుంది. ఇక ఇదే విషయం డైరెక్టర్ మహేంద్రన్తో చెప్పగా అతను కూడా ఈమెకు సపోర్ట్ చేస్తూ తను తీయబోయే నిజత్తై కిలాది అనే మూవీలో హీరోయిన్గా ఛాన్స్ ఇచ్చాడు. ఇక అలా సుహాస్ని మొదటి సినిమా 1980లో రిలీజ్ అయి హిట్ అవడంతో పాటు బెస్ట్ యాక్ట్రెస్గా తమిళనాడు స్టేట్ అవార్డుని కూడా అందుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో తమిళ్ హీరోయిన్స్ని తెలుగులోకి ఇంట్రడ్యూస్ చేయడంలో ఎప్పుడు ముందుండే చిరంజీవి గారు మంచు పల్లకి అనే మూవీలో సుహాస్నికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా వీరిద్దరికి పెరిగిన మంచి సన్నిహిత్యం కారణంగా మగమహారాజు, ఛాలెంజ్, బంధాలు, అనుబంధాలు, ఇంటి గుట్టు అని బ్యాక్ టు బ్యాక్ 10 మూవీస్లో చేయడం వీరిద్దరి మధ్య ఏదో జరుగుతుందనే వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. ఇక అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం చెన్నైలోనే ఉండడంతో ఈ వార్తల్ని చూసిన సుహాస్ని ఫ్యామిలీలో ఇకపైన తనని సినిమాలో యాక్ట్ చేయకూడదని చెప్పడం, అందుకు సుహాస్ని నిరాకరించడంతో ఇంట్లో గొడవలు జరగడం మొదలయ్యాయి. దీంతో చేసేదేమీ లేక సుహాస్ని హీరోయిన్గా చేయడం మానేసి మళ్ళీ కెమెరా అసిస్టెంట్గా పనిచేయడం మొదలుపెట్టింది. కానీ ఒకసారి రుచి చూసిన నాలుక మళ్ళీ అదే రుచి కావాలన్నట్లు కెమెరా అసిస్టెంట్గా చేయడంలో అంతలా గుర్తింపు కానీ డబ్బు కానీ రాకపోవడం,
మరోవైపు కెమెరా ఉమెన్గా అవ్వాలని ట్రై చేసినా ఎవరు తనకి ఛాన్స్ ఇవ్వకపోవడంతో సుహాస్ని అందరినీ కాదనుకొని ఇంట్లో నుండి బయటకు వచ్చేసి మళ్ళీ సినిమాలో హీరోయిన్గా చేయడం మొదలుపెట్టింది. ఇక అలా తను బిజీగా ఉన్న క్రమంలోనే కొత్త డైరెక్టర్ అయిన మణిరత్నం కన్నడ మూవీ చేయాలని సుహాస్ని కాంటాక్ట్ అవ్వగా అప్పటికే స్టార్ హీరోయిన్గా ఉన్న సుహాస్ని కొత్త డైరెక్టర్కి డేట్స్ ఇవ్వలేక తన ఆఫర్ని రిజెక్ట్ చేసింది. దీంతో మణిరత్నం ఆ మూవీని హీరోయిన్ లక్ష్మితో కంప్లీట్ చేసి పల్లవి అనుపల్లవిగా కన్నడలో రిలీజ్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో మణిరత్నంకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఇక ఈ క్రమంలోనే సుహాస్ని మొదటి బాబాయ్ అయిన చంద్రహాసన్కి మణిరత్నంకి మంచి స్నేహం ఉన్న కారణంగా వీరిద్దరూ తరచూ కలుస్తుండేవారు. ఇక అలా అప్పటి నుండి మణిరత్నం చేసిన అన్ని మూవీస్ హిట్ అయి మంచి గుర్తింపు రావడంతో ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఎదిగాడు. ఇక మరోవైపు సుహాస్ని పేరు ప్రతాప్ పోతన్ హీరో మోహన్తో కూడా గట్టిగా వినిపించడంతో ఈ వార్తలన్నీ విన్న సుహాస్ని ఫ్యామిలీ తమకి వేరే దారి లేక సుహాస్నికి పెళ్లి చేయాలని డిసైడ్ అయి అబ్బాయిని వెతికే పనిలో పడ్డారు. కానీ పెళ్లిపైన ఇంట్రెస్ట్ లేని సుహాస్ని ముందుగా అందుకు ఒప్పుకోకపోవడం, మరోవైపు కమల్ హాసన్కి ఇండస్ట్రీ గురించి పూర్తిగా తెలుసుకున్న కారణంగా ఆ విషయంలో తాను ఇన్వాల్వ్ అయి సేమ్ ప్రొఫెషన్లో ఉండే వారిని పెళ్లి చేసుకుంటే లైఫ్ బాగా సాగదని, డిస్టర్బెన్స్లు వస్తాయని, మళ్ళీ విడాకులతో ముగుస్తుందని నచ్చజెప్పడం, అదే టైంలో సుహాస్ని తండ్రికి కూడా హెల్త్ అప్సెట్ అయి మంచాన పడడంతో తనకి వేరే దారి లేక సుహాస్ని ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఇక అలా అబ్బాయిని వెతుకుతుండగా ఈ విషయం మణిరత్నంకి తెలిసి తనకు మంచి స్నేహితుడైన చంద్రహాసన్తో మాట్లాడుతూ తనకి సుహాస్ని అంటే చాలా ఇష్టమని, మీ ఫ్యామిలీ వారు ఒప్పుకుంటే తనని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతను ఈ విషయాన్ని ఫ్యామిలీతో చర్చించగా అప్పటికే కమల్ హాసన్తో నాయగన్ అనే మూవీని స్టార్ట్ చేసిన మణిరత్నం టాలెంట్, బిహేవియర్ కమల్ హాసన్కి బాగా నచ్చి వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అప్పటి వరకు మణిరత్నంని పర్సనల్గా ఒక్కసారి కూడా కలవని సుహాస్ని తన బాబాయ్ దగ్గర ఉన్న మణిరత్నం ల్యాండ్ లైన్ నంబర్కి తీసుకొని అతనికి కాల్ చేయగా మరుసటి రోజు నుండి వీరిద్దరు మాట్లాడుకోవడం జరిగింది. అలా ఒకరి అభిప్రాయాలు మరొకరికి బాగా నచ్చడంతో పెళ్లి తర్వాత హీరోయిన్గా చేయకూడదని మణిరత్నం కండిషన్ పెట్టగా సుహాస్ని అందుకు ఒప్పుకొని అప్పటి వరకు తను సైన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్నింటినీ త్వరగా కంప్లీట్ చేసింది. అలా 1988 ఆగస్టు 26న వీరిద్దరూ ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 1992లో నందన్ అనే ఒక అబ్బాయి జన్మించాడు. ఇక ఎప్పుడైతే కొడుకు జన్మించాడో సుహాస్ని సినిమాలో సపోర్టింగ్ రోల్స్ చేయాలని డిసైడ్ అయి తన భర్తని అడగగా అందుకు అతను గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో శుభలగ్నం మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేసింది. అలా ఆ తర్వాత రాముడొచ్చాడు, పెళ్లి పందిరి, ఉయ్యాల అని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీ అయింది. కానీ ఒక స్టేజ్లో తనకి ఛాన్సులు రావడం తగ్గిపోవడంతో సుహాస్ని డైరెక్టర్ అవ్వాలని డిసైడ్ అయి పెన్ అనే సీరియల్ ద్వారా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయగా అందులో తనే హీరోయిన్గా డైరెక్టర్గా చేయడం గమనార్హం. ఇక అలా ఈ సీరియల్ దూరదర్శన్లో టెలికాస్ట్ అయ్యి అంతలా ఆదరణ పొందలేదు. దీంతో తనకి డైరెక్షన్లో మరింత ఎక్స్పీరియన్స్ కావాలని మణిరత్నం దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ దళపతి, తిరుడా ఇరువర్ అనే మూవీస్కి డైలాగ్స్ రైటర్స్గా, వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్గా కూడా చేస్తూ కొంతవరకు ఎక్స్పీరియన్స్ తెచ్చుకుంది. అలా ఆ తర్వాత తన కజిన్ అయిన అను హాసన్ని హీరోయిన్గా పెట్టి ఇందిరా అనే మూవీని డైరెక్ట్ చేయగా ఆ మూవీ ఓకే టాక్ తెచ్చుకోవడంతో వెంటనే గణేష్ వసంతం అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో అప్పటి నుండి ప్రొడక్షన్కి డైరెక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి తల్లి పాత్రల్ని గెస్ట్ రోల్స్లో చేయడంతో సుహాస్ని మళ్ళీ ఇండస్ట్రీలోకి బిజీ అయింది. ఇక ఇండస్ట్రీలో తనకున్న మంచి కాంటాక్ట్స్ కారణంగా ఎక్కడ పార్టీస్ ఫంక్షన్స్ జరిగినా హాజరై సందడి చేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు సుహాస్ని కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళంలో హీరోయిన్గా, సపోర్టింగ్ ఆర్టిస్ట్గా 160 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డు, 4 ఫిలింఫేర్ అవార్డ్స్తో పాటు ఒక నంది అవార్డుని కూడా అందుకుంది. ఇక సుహాస్ని తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడుతూ తనకి 6 ఏళ్ల వయసులోనే టీబీ సోకిందని, మొదట్లో తాను గుర్తించకపోవడంతో అది సివియర్ అయి చాలా సంవత్సరాలు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత తగ్గినప్పటికీ అప్పట్లో ఆ వ్యాధి వల్ల ఎవరు తనతో ఆడుకునేవారు కాదని, అలా చాలా అవమానాల్ని ఎదుర్కొన్నానని చెప్పుకొస్తూ ఆ వ్యాధి మళ్ళీ 36 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిందని, దీని మొదట్లో గమనించకపోవడంతో ఉన్నట్టుండి ఒక్కసారిగా బరువు తగ్గి శారీరక మరియు గైనిక్ సమస్యతో సతమతమైందని, దీంతో చెక్ చేయించగా మళ్ళీ తనకి టీబీ వచ్చిందని డాక్టర్లు కన్ఫర్మ్ చేయడంతో ఈ విషయం బయటికి తెలిస్తే తన పరువు పోతుందని, అందరూ ఏమనుకుంటారో అని భయపడి ఎవ్వరికి చెప్పలేక తనలోనే దాచుకున్నానని, ఎప్పుడైతే తన ట్రీట్మెంట్ పూర్తయి ఆరోగ్యంగా మారిందో అప్పటి నుండి అందరికీ ఈ విషయం గురించి అవగాహన కల్పిస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. మీకు సుహాస్ని నటించిన మూవీస్లో ఫేవరెట్ ఏదనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి.